తిరుమలగిరులపై కొలువైయున్న శ్రీవారిని దర్శించుకోవడానికి రోజు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కానీ అదే తిరుపతిలో అత్యంత శక్తివంతమైన ఒక శక్తిపీఠం ఉంది. అది సాధారణ ఆలయం కాదు. నేల మాలిగలో అనగా పాతాళ గర్భంలో కొలువై అత్యంత మహిమాన్వితమైన శ్రీ పాతాళ శ్వేత వారాహి మహాక్షేత్రం. ఈ అమ్మవారు తనను నమ్ముకున్న భక్తులకు ఒక చల్లని తల్లి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో అమ్మవారు భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటుంది. వారాహి నవరాత్రుల సందర్భంగా తిరుపతిలో కొలువైయున్న శ్రీ పాతాళ శ్వేత వారాహి మహాక్షేత్రం విశిష్టతను, ఇక్కడ జరిగే రహస్య పూజలను మనము తెలుసుకుందాం పదండి. సాధారణంగా వారాహి అమ్మవారిని ఎక్కడ చూసినా ఉగ్ర రూపంలో లేదా శ్యామల వర్ణంలో అంటే నలుపు రంగులో దర్శనమిస్తుంది. కానీ తిరుపతిలోని రాయల చెరువులో కొలువైయున్న ఈ క్షేత్రంలో అమ్మవారు భక్తులకు శ్వేత వారాహి స్వరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి అతిపెద్ద ప్రత్యేకత. దేశవ్యాప్తంగా వారాహి దేవికి ఎన్నో ఆలయాల్లో ఉన్న ఇలా శ్వేత వారాహి స్వరూపంలో అమ్మవారు కొలువైయున్న అతి కొద్ది అరుదైన క్షేత్రాల్లో ఇది మొట్టమొదటిది. పాతాళ గర్భంలో కొలువైన ఈ తల్లి ఎంతో ప్రశాంతంగా ఉంటూ శాంత స్వరూపిణిగా భక్తులకు అభయ ప్రదానం చేస్తుంది. ఈ రూపాన్ని ఒక్కసారి చూస్తే చాలు, మనసులోని భయాలన్నీ తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః. ఆషాఢ నవరాత్రులను మనం శ్రీశక్తిపీఠ మహాక్షేత్రంలో జరుపుకుంటూ ఉన్నాం. ఉదయం నుండి కూడా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం. అందులోనూ మొట్టమొదటి 9 రోజులను కూడాను గుప్త నవరాత్రులు, ఈ 9 రోజుల్లో కూడాను వారాహి నవరాత్రులుగా అమ్మవారిని ఆరాధించేటువంటి సంప్రదాయం మన శాక్తేయంలో కనిపిస్తూ ఉన్నది. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ మన శ్రీశక్తి పీఠంలో కొలువై ఉన్నటువంటి భూగర్భంలో ఉన్న పాతాళ శ్వేత వారాహీదేవికి ఎంతో విశేషంగా వైభవంగా అనేక సేవలు కార్యక్రమములు చేయటం జరుగుతున్నది. లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. శ్రీ పాతాళ శ్వేత వారాహి మహాక్షేత్రాన్ని శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారత మహాస్వామి, శ్రీ 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 మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని స్థాపించారు. ఈ క్షేత్రంలో శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శ్రీ వారాహి అమ్మవారు సప్త మాతృకలలో ఒకరు. ఆమెను శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి సేనాధిపతిగా, దుష్ట శక్తులను సంహరించే పరాశక్తిగా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. శత్రు నివారణ, ఐశ్వర్యం, ఆరోగ్యం, విద్య, వ్యాపారాభివృద్ధి, సంతాన ప్రాప్తి, ఆధ్యాత్మిక పురోగతి కోసం వారాహి అమ్మవారిని భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. ప్రధానంగా రాష్ట్రంలో, దేశంలో ఎన్నో చోట్ల వారాహి దేవాలయాలు ఉన్నాయి. కానీ మన దేవాలయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఒక వారాహిదేవి మహాక్షేత్రంగా భక్తులందరూ కూడా భావిస్తూ ఉండటం, అమ్మవారు కూడా అదే మహోన్నతమైనటువంటి శక్తితో ఇక్కడ భాసిస్తూ ఉండటం గమనించవచ్చు. తిరుమల ప్రాంతం అనగానే వరాహస్వామి యొక్క సామ్రాజ్యం. వెంకటేశ్వరుడు కూడా ఆయన అనుమతితోనే ఆ తిరుమల కొండపై తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ వరాహస్వామి భూదేవిని ఉద్ధరించి సముద్రంలో ఉన్నటువంటి భూమిని పైకి తీసుకొని వచ్చాడు, భూమాతను రక్షించాడు. ఆ వారాహిదేవి వరాహస్వామి యొక్క శక్తిగా, అందులోనూ శ్వేత వరాహ కల్పం అని చెప్పుకుంటాం మనం. ఈ శ్వేత వరాహ కల్పంలో వరాహస్వామి యొక్క మూలశక్తిగా శ్వేత వారాహి భాసిస్తున్నది. మామూలుగా విష్ణుమూర్తి, నారాయణుడు నల్లగా ఉంటాడు. కానీ శ్వేతవర్ణంతో ఉన్నటువంటి వరాహ రూపాన్ని ఎందుకు ధరించాడు అనంటే అది శ్వేత వారాహిదేవి యొక్క శక్తి అని వారాహి తంత్రం మనకు చెబుతున్నది. ఈ 9 రోజుల్లో కూడాను వారాహిదేవి ఆలయానికి వచ్చి, క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న, పూజలు చేసుకున్న, హోమములు చేసుకున్న మామూలు కంటే కూడాను విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి, సంకల్ప సిద్ధి జరుగుతుంది. భూదేవిని రక్షించినటువంటి శక్తి వరాహ శక్తి. అందుకని భూమికి సంబంధించిన సమస్యలు, స్థలములు, పొలములు, ఇళ్ళు, వాస్తుదోషాలు, ఇటువంటి ఇబ్బందులన్నిటినీ తొలగించటం మాత్రమే కాక శత్రుబాధలను, ప్రయోగ బాధలను, అనారోగ్య బాధలను పోగొట్టి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేటువంటి దేవిగా, ముఖ్యంగా వ్యవసాయ దేవతగా వారాహిదేవి గురించి మనకి చెప్తూ ఉన్నారు. ఈ క్షేత్రంలో అమ్మవారు పాతాళ స్వరూపంలో శ్వేత వారాహిగా కొలువై ఉండడం అత్యంత అరుదైన విశేషంగా భావిస్తారు. ఇటువంటి ప్రతిష్ట
ప్రపంచంలోనే అత్యంత అరుదుగా ఉండడంతో ఈ ఆలయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఏర్పడింది. వారాహిదేవి చేతిలో ఉన్న ఆయుధములలో మనకు హల ఆయుధం అంటే నాగలి కనిపిస్తూ ఉన్నది. రైతులు ఏ హలాయుధంతో అయితే పొలాలను దున్నుతూ ఉంటారో అటువంటి హలాయుధ స్వరూపంతో వారాహిదేవి వ్యవసాయ దేవతగా, అంటే మనందరికీ కూడా ఆహారాన్ని పండించేటువంటి దేవిగా మనం ఆమెను దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని సంకల్ప సిద్ధిని పొందుతూ ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులతో పాటుగా అమ్మవారిని పూజించినటువంటి మృత్తిక ఇక్కడ పొలాల్లో చల్లుకొని అధిక దిగుబడిని పొందుతూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ. అటువంటి వారాహిదేవికి ఈ 9 రోజుల పాటు విశేషమైనటువంటి సేవలు జరుగుతూ ఉన్నాయి. ఆ దేవి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలి అని భావిస్తూ అందరూ ఇక్కడికి రండి, అమ్మను దర్శించండి, తరించండి. ఆషాఢ మాసంలో నిర్వహించే శ్రీ వారాహి నవరాత్రులు అమ్మవారి ఆరాధనలో అత్యంత పవిత్రమైన ఉత్సవాలుగా భావిస్తారు. ఈ 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, మహాలంకరణలు, శ్రీచక్ర పూజలు, హోమాలు, చండీ పారాయణం, సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు, మహామంగళహారతులు నిర్వహిస్తారు. అమ్మవారిని చూస్తూ ఉంటే సాక్షాత్ వచ్చి ఆవిడ కూర్చున్నదా అన్న భావన కలుగుతుంది. చాలా అందమైనటువంటి రూపంతో ఉన్న వారాహి విగ్రహం కూడా అనలేము, ఆమె స్వయంగా వచ్చి ఉన్నదా అనేటువంటి భావన కలుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడాను. అందుకే ఈ 9 రోజుల పాటు ఏమిటనంటే దర్శనాలు చేసుకోవటంతో పాటుగా సాయంకాలం పూట భక్తులందరితో కూడాను ఉచితంగా వారాహి ప్రతిమ ఇచ్చి కుంకుమార్చన చేయించడం జరుగుతూ ఉన్నది. ఈ క్షేత్రం కేవలం దర్శనానికే పరిమితం కాలేదు. ఇదొక గొప్ప శక్తి ఉపాసనా కేంద్రం. ఇక్కడ పూజా విధానాలు అత్యంత నియమనిష్టలతో సాగుతాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు అత్యంత నిష్టగా తాంత్రిక, శ్రీ విద్యా సంప్రదాయాలకు అనుగుణంగా వేద పండితులు అమ్మవారికి నిత్య పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇక్కడ సాక్షాత్తు శ్రీచక్ర ప్రతిష్ఠ జరగడంతో ఇది శక్తి ఉపాసకులకు ఒక పవిత్రమైన కేంద్ర బిందువుగా మారిపోయింది. మంత్రబలం, యంత్రబలం రెండూ కలగలిపిన ఈ క్షేత్రంలో అడుగు పెడితే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన దేహంలోకి ప్రవేశిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దేవాలయం ఈ పీఠం ఇక్కడ నిర్మాణం చేయాలని అనుకున్నప్పుడు వారాహిదేవిని మొదటగా మేము ఇక్కడ ప్రతిష్ఠించాలని అనుకోలేదు. ఆమె కనిపించి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి, ఈ దేవాలయ నిర్మాణము నేను పూర్తయ్యేటట్లుగా నేను చూస్తాను, భక్తులను అనుగ్రహిస్తాను ఆమె ఆదేశించటం వల్ల నిర్మాణం మొదలుపెట్టాం. పీక్ కోవిడ్ టైంలో ఉన్నది. మామూలుగా 1.5-2 ఏళ్ళు పడుతుంది అనుకున్న దేవాలయం అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తామన్న తర్వాత ఇప్పుడు నేను చెప్పాను రాత్రిపూట వరాహ సంచారం కూడాను 9 నెలలలో ఈ దేవాలయ నిర్మాణం పూర్తయింది. అమ్మవారి ఇక్కడ ఉంటున్నాను అనేటువంటి అనేక గుర్తులు, అనేక చిహ్నాలు రాత్రిపూట అంత చాలామందికి కనిపించటము. గర్భాలయంలో మొన్న కూడా ఒక ఫోటో ఉంది, మీరు కనుక చూస్తే అమ్మవారి కళ్ళ మీద ఒక పువ్వు పడినప్పుడు ఆమె కళ్ళు అలా మూసుకున్నట్లుగా మనకి ఆ ఫోటోలో రావటం కూడా మన వాళ్ళు చూపించండి. అలాగే అమ్మవారికి హారతి ఇస్తున్నాం క్రితం సంవత్సరం వారాహి నవరాత్రుల్లో. ఆ హారతిలో అమ్మవారి రూపం ప్రత్యక్షమైంది. పైన మరకత కాళిని దర్శనం చేసుకొని ఉంటారు. కిందటి మామూలుగా అక్కడ మనం అమ్మవారికి దశమహావిద్యల అలంకారాలు వేస్తాం. భారతదేశంలో ఎక్కడా కూడా మీరు చూడరు. అయితే కిందటి సంవత్సరం 11 రోజులు వచ్చేటప్పటికి నవరాత్రులు ఒకరోజు వారాహి అలంకారం వేశాం. ఆ రోజు పైన కాళీదేవికి హారతిస్తుంటే ఆ హారతిలో మళ్ళీ వారాహిదేవి ప్రత్యక్షమైంది. అంటే ఇది ఒక వరాహ శక్తి క్షేత్రంగా అమ్మవారు ప్రతిసారి కూడా చూపిస్తూ ఉన్నది. అటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించి పూజిస్తే శత్రు బాధలు తొలగి కుటుంబంలో శాంతి, ఆర్థికాభివృద్ధి, వ్యాపార విజయాలు, ఆరోగ్యం, విద్యలో పురోగతి కలుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రత్యేకంగా ఆషాఢ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ధర్మబద్ధమైనటువంటి మార్గంలో మీ కోరికలన్నీ తీర్చుకోండి. ధనం లేకపోవచ్చు, దొంగతనం చేయకూడదు. కష్టాన్ని పోగొట్టుకోవాలంటే ఎలా? అమ్మవారి దగ్గరికి రండి. ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నిటినీ కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నా అమ్మవారు తీరుస్తుంది, అనుగ్రహం చూపిస్తున్నది. అందరూ ఇక్కడికి రండి. శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ దేవిని ఆరాధించండి. ఇప్పటికే ఈ దేవిని ఆరాధించి లక్షలాది మంది ప్రజలు ఎన్నో కోరికలను తీర్చుకుంటున్నారు, కష్టాలను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇక్కడికి రండి. ఆ దేవత యొక్క ఉనికిని, ఆ దేవత యొక్క శక్తిని మీ అంతటా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడాను అమ్మవారిని చూడగానే ఒక వైబ్రేషన్ వస్తున్నది, అమ్మవారి ఇక్కడ ఉన్నదా అనే భావన కలుగుతుంది అని చెబుతూ ఉంటారు. అటువంటి భావనను మీరు పొందటానికి, మీ కన్నులతోటే మీరు ఆ దేవిని దివ్య దర్శనాన్ని పొందటానికి అందరూ శ్రీశక్తి పీఠాన్ని సందర్శించండి.
ధర్మాన్ని రక్షిస్తూ భక్తులను కాపాడే దైవశక్తికి ప్రతీకగా నిలిచిన శ్రీ పాతాళ శ్వేత వారాహి అమ్మవారి క్షేత్రం నేడు దక్షిణ భారతదేశంలో ప్రముఖ శక్తిపీఠంగా గుర్తింపు పొందింది. వారాహి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారి దివ్య దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.